ఈవేళ దేవుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడ్చుచున్నావమ్మా? ఎవరికి కనబడకుండా తలుపులు వేసుకుని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు వారి కుమార్తె చనిపోయిన తర్వాత ఆయన ఎంతో ప్రేమించినటువంటి కూతురు కనుక 18 ఏళ్ల వయసులో ఉండగా తన కూతురు యాక్సిడెంట్లో చనిపోయేసరికి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు, తన వేదనను దిగంబరించుకోలేకపోతున్నాడు. ఎవరైనాను ప్రేమ కలిగినటువంటి హృదయం గాయమైనప్పుడు ఏడవకుండా ఏడ్పును ఆపుకోవడం చాలా కష్టమైనటువంటి విషయము. అమ్మగారు ఏడుస్తారు, పాల్ దినకరన్ గారు కుమారుడు ఏడుస్తాడు. ఎంతమంది ఏడ్చినా ఇంట్లో వారి ఏడుపు చాలా విలువైనది, ప్రేమతో నిండినది. కొందరు కొద్ది క్షణములు ఏడ్చి వెళ్ళిపోవచ్చును. సమాధి వద్దకు వచ్చినటువంటి వారు కన్నీళ్లు విడిచారు, లాజరు సమాధి దగ్గరకు ఏడ్చి వెళ్ళిపోతారు. కానీ యేసు ఏడ్చిన ఏడ్పు లాజరును బ్రతికించే వరకు. ఆయన కన్నీరు ఎందుకు అంటే చనిపోయిన వాడిని బ్రతికించుట కొరకు. ఏడ్చుచున్న వారి దుఃఖము పోయే వరకు ఆయన వారిని ఓదార్చుచునే ఉంటాడు. ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి దినకరన్ గారి యొక్క సతీమణి అమ్మగారు వారు ఇంకా ఎక్కువగా ఏడుస్తారేమో, కొడుకు ఇంకా ఎక్కువగా ఏడుస్తారేమో అని ఆయన బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ విప్పి ఎంత ఏడవాలో అంతసేపు ఏడ్చి 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 గదిలో నుండి బయటకు వచ్చేవారు. ఆయన స్నానం చేస్తున్నాడు అనుకునేవారు, కానీ కాదు కాదు, తన కూతురు కోసము తలుపులు వేసుకుని ఏడ్చుట. ప్రతి భక్తుని జీవితంలో, ప్రతి భక్తురాల జీవితంలో ఎన్నో కన్నీళ్ళు ఉన్నవి. కానీ దేవుని బలము చేత, పునరుద్ధానుని యొక్క శక్తి చేత, ప్రవహించేటువంటి ఆదరణను బట్టి ధైర్యముగా నిలబడి ధైర్యము చెడిన అనేకులను ధైర్యపరచి దుఃఖములో ఉన్న వారి దరికి వెళ్ళి వారిని ఓదార్చి కన్నీళ్లు తుడిచి ఎన్నో జీవితాలను దేవుని కోసం సిద్ధం చేసేటటువంటి పని దేవుని సేవకులు, దేవుని సంఘం, దేవుని గ్రంథమైన బైబిలు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని బట్టి ఈ లోకములో ప్రపంచమందంతటా ఈ పనిని జరిగిస్తూ ఉన్నది. అందుకని ఏడ్చుచున్న ఆ అమ్మతో ప్రభు మాట్లాడడం ద్వారా ఆయన ఎవరై ఉన్నారో, లేచి ఉన్నవాడుగా మగ్దలేని మరియకు ప్రభు తనను బయలుపరుచుకున్నారు. కాబట్టే పరుగు పరుగున వెళ్ళి ప్రభును చూచి ఉన్నాము, ప్రభును చూచి ఉన్నాము. ఆయన సహోదరులైన వారికి, శిష్యులైనటువంటి వారికి ప్రభు లేచి ఉన్నాడు, మేము చూచాం, మేము సాక్ష్యం. ఈ విధముగా ప్రభు దుఃఖముతో ఉన్న వారిని ధైర్యముతో నింపి కన్నులు మూయబడిన వారి కన్నులు తెరచుచున్నాడు.